హలో అండి. ఈరోజు బెండకాయ పెరుగు పచ్చడి. ఎప్పుడైనా ఇంట్లో పెరుగుండగానే మనం పెరుగు పులుసు, పెరుగు పచ్చడి, పెరుగు చారు అలా చేసుకుంటాము. లేకపోతే ప్లెయిన్ పెరుగు తింటాము కదా! అలా కాకోకుంటే ఈసారి బెండకాయ పెరుగు పచ్చడి చేయండి. అన్నంలోకి చాలా బావుంటుంది. ఒక్కసారి నేను చెప్పిన మసాలాతో చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా? ఇది చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ రెసిపీ అండి. దీనికోసం ముందుగా బెండకాయలు తీసేసుకొని క్లీన్ చేసి తడి లేకోకుండా తూడ్చి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో వీటిని క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇది వేగేలోపు మనం వేరే ప్రాసెస్ చూద్దాము. ఒక హాఫ్ కప్ పచ్చి కొబ్బరి తీసేసుకొని అందులో మీ స్పైస్ లెవెల్ని బట్టి గ్రీన్ చిల్లీ యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, కొన్ని వాటర్ వేసేసుకొని ఇది మొత్తం పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి బెండకాయలు వేగుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ విధంగా వేగాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అందులో ఒక కప్ కర్డ్ తీసేసుకోండి. ఈ పెరుగు పచ్చడి చాలా బాగుంటుందంటే పిల్లలకు మాత్రం బాగా నచ్చుతుంది ఈ మసాలాతో. ఇప్పుడు ఆ పెరుగులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి ఉంది కదా పేస్ట్, అది వేసేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలిపేసుకొని ఇప్పుడు బెండకాయలు బాగా క్రిస్పీగా వేగాయి. అందులో అది స్టవ్ ఆఫ్ చేసేసి బెండకాయలది మనం ప్రిపేర్ చేసేసుకున్న పేస్ట్ని అందులో వేసేసుకోవాలి. జస్ట్ మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలిపేసేసుకొని ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ముందు ఒక చిన్న ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి మరియు ఆవాలు వేసేసుకొని అవి వేగాక కొంచెం కరివేపాకు మరియు ఏదైనా సరే మనం పోపులో ఇంగువ వేయటం మాత్రం స్కిప్ చేయకండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పెరుగు పచ్చడికి ఇంగువ చాలా బాగుంటుంది. ఇది మొత్తం వేగాక మన పెరుగు పచ్చడిలో కలిపేసుకోవటం అంతేనండి. చాలా టేస్టీగా ఉండే బెండకాయ పెరుగు పచ్చడి రెడీ. మీరు పొట్లకాయ పెరుగు పచ్చడి విని ఉంటారు, బట్ బెండకాయ పెరుగు పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకే బాగుంటుంది. మా హస్బెండ్కి బాగా నచ్చింది. రైస్లో తినమంటే తను బౌల్లో వేసేసుకొని మొత్తం తింటానని తినేశారు. అంత టేస్టీగా ఉంది. చాలా యూనిక్గా ఉంటుంది రెసిపీ. టేస్ట్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఒక్కసారి ఇలా కొబ్బరితో ట్రై చేసి చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. మళ్ళీ వచ్చి నాకు కామెంట్ చేస్తారు చాలా బాగుంది అని. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం చెర్రీ అండ్ టోనీ షార్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.